అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులరా, ఇవాల్టి విశేషం కార్తీక శుద్ధ ద్వితీయ. దీన్ని భగినీ ద్వితీయ, కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయంలో ఇలా విశేషంగా చెప్తారు. భగినీ ద్వితీయ అన్నారు దీన్ని. అంటే ఇవాళ సోదరి ఇంటికి సోదరుడు వెడతాడు, అది యముడు ఇంటికి వెళ్ళాడని. ఇలాగే అంతేకాదు కాంతి ద్వితీయ, ఎక్కడో ఆ అమ్మాయి ఉన్నది, ఇక్కడ సోదరుడు ఉన్నాడు, ఇద్దరూ మళ్ళీ ఒక్కసారి కలవగానే వాళ్ళ ముఖంలో వెలివిడిసే కాంతి, ఆనందం, కాంతి ద్వితీయ. పుష్ప ద్వితీయ, ఇది విశేషం. ఈ రోజున చేయాల్సిన వ్రతాన్ని సౌందర్యావాప్తి వ్రతము అని అంటారు. మీరు వ్రతం చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు చెప్పే మంత్రాన్ని పఠించండి, ఆ ఫలితాన్ని పొందండి. ఈ మంత్రము ఇవాళ మాత్రము కనీసం 108 సార్లు, వీలైతే ఉదయం లేకపోతే సాయంకాలం కానీ చెయ్యండి. యజ్ఞరూప యజ్ఞభోక్త భక్తాభీష్టప్రదా గురు స్తోత్రప్రియ స్తోత్రకార సుకుమారి సుపర్ణగ. ఈ శ్లోకం చమత్కారం చూశారు కదా. ఒకటి పుల్లింగము, ఇంకొకటి స్త్రీలింగ శబ్దములు కనిపిస్తున్నాయి. అంటే లక్ష్మీనారాయణులని ఆరాధన చేస్తున్నాము. లేదండి, నారాయణుడు అమ్మవారికి సోదరుడు కదా, పార్వతీ అమ్మవారికి, వారిద్దరిని కూడా అనుసంధానం చేసుకోవచ్చు, దోషం ఏం లేదు కదా. అంటే వారిద్దరిని కలిపి, అలాగే పరమశివుణ్ణి కూడా ఏమంటారో తెలుసిన, స్వస్రా అంబికయాస అంటారు. చెల్లెలైన అంబికతో రావయ్యా అని వేదమంత్రం. అంబిక చెల్లెలు కాదు, చెల్లెలు వంటి ప్రేమ కలిగిన అంబికతో కలిసి రావయ్యా అని వేదమంత్రం. అగో అందుకని భగినీ ద్వితీయకి ఇది ఒక ప్రత్యేకమైన శ్లోకం. చూడండి, యజ్ఞరూప, అమ్మవారు యజ్ఞస్వరూపము, యజ్ఞభోక్త, అయ్యవారు యజ్ఞభోక్త, భక్తాభీష్టప్రద, భక్తుల కోరికలు నెరవేర్చేది ఆయన, గురువు, లోకగురువు, స్తోత్రప్రియ, స్తుతి చేత ఆనందపడేది, పిల్లల మాటలు విని, స్తోత్రకార, ఈ స్తోత్రములన్నిటికీ మూలమైన వేదాన్ని ఇచ్చినవాడు ఆయన, స్తోత్రకార, సుకుమారి, ఆవిడ చాలా అఖండమైన సౌందర్య రాశి, సుకుమారి, లలితాంగి. ఈయన సుపర్ణగ, గరుత్మంతుడు భయంకరమైన వేగంతో వెడుతుంటే తప్ప ఆయనకి ఆనందం ఉండదు, కానీ ఈమెకి భయం వేస్తుంది, ఇదేమిటయ్యా. అలాగే అంటే ఇద్దరూ కలిసి ఉన్న ఈ స్వరూపాన్ని ఆరాధన చేద్దాం. పాలు పళ్ళు భక్ష్యములు నివేదన చేయండి. మళ్ళీ ఇది మనకి వీలుండి ఉదయం చేసుకోగలిగితే మంచిదే, లేదా సాయంకాలం కానీ. ఇది ప్రతిరోజు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక మాస విశేష విధి. యజ్ఞరూప యజ్ఞభోక్త భక్తాభీష్టప్రద గురు స్తోత్రప్రియ స్తోత్రకార సుకుమారి సుపర్ణగ. ఇది సౌందర్యావాప్తి వ్రతం అని చెప్పి విష్ణు ధర్మోత్తర పురాణంలో చాలా విశేషంగా చెప్తారు. అగ్ని పురాణంలో కూడా సూచించారు. సౌందర్యావాప్తి వ్రతం అంటే ఒంటిలో ఉన్న అనారోగ్యం తొలగి సౌందర్యము కలుగుట. అంటే చీకు చింత లేకుండా కుటుంబం అంతా క్షేమంగా ఉన్నప్పుడు ముఖంలో కనిపించే కాంతే అది సౌందర్యం అన్నమాట. అలాంటిది. లేదా రుగ్మతలన్నీ తొలగడము, ఇది సౌందర్యావాప్తి వ్రతానికి నాందిగా ఒక చక్కటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కార్తీక మాసమే కాదు తరువాత కూడా అనుసంధానం చేసుకోవచ్చు శ్రద్ధగా. మరి ఒక్కసారి మళ్ళీ శ్లోకం చెప్పుకుందాం. యజ్ఞరూప యజ్ఞభోక్త భక్తాభీష్టప్రద గురు స్తోత్రప్రియ స్తోత్రకార సుకుమారి సుపర్ణగ. సుపర్ణగ అని చెప్పడంలో వేదవేద్యుడు పరమాత్మ అంటే గరుత్మంతుడు ఎక్కి తిరిగేవాడని చెప్పి, అలాగే యజ్ఞరూప, యజ్ఞమే వేదము కదా, అంటే యజ్ఞముతో ప్రారంభమైన శ్లోకం మళ్ళీ వేదముతోటే పూర్తి చేస్తున్నాం. అది విశేషం. మరొక అద్భుతమైన విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.